అన్నింటికి సిద్ధమైపోండి. ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు. అసలు ఎందుకు ఆయన అలా పిలిచారు అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పశ్చిమాసియాలో యుద్ధం భారతదేశాన్ని ఉద్రిక్త పరిస్థితుల్లోకి నెట్టిందని ప్రధాని మోడీ ఇవాళ లోక్సభలో చేసిన ప్రసంగంలో తెలిపారన్నమాట. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో కొందరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, తాము నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతూ పౌరులకు సాయం చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు 3,00,000కు పైగా పౌరులను రక్షించామన్నారు. ఇరాన్ నుండి 1000 మందికి పైగా భారతీయులను రక్షించామన్నారు. మధ్యప్రాచ్య దేశాలలోని విద్యార్థులకు సిబిఎస్ఈ కూడా పరీక్షలను రద్దు చేసిందని గుర్తు చేశారు. భారతదేశం ఆరుముజు జలసంధి ద్వారా పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని, దీని ప్రభావం దేశ ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రధాని తెలిపారు. మన ఇంధన అవసరాలలో సుమారు 60% దిగుమతి చేసుకుంటున్నామని, సజావుగా సరఫరా జరిగేలా చూసేందుకు ఎల్పిజి దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గత 11 సంవత్సరాలలో భారత్ తన ఇంధన అవసరాల దిగుమతులను వైవిధ్యపరిచిందని, గత దశాబ్దంలో 27 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకోగా నేడు 41 దేశాల నుండి దిగుమతి చేసుకున్నట్టు తెలిపారు ఆయన. ప్రస్తుతం దేశంలో 53 లక్షల టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయని మోడీ తెలిపారు సభాముఖంగా. మన రిఫైనరీ సామర్థ్యాలు కూడా పెరిగాయన్నారు. ఇంధనం, గ్యాస్, ఎరువుల అవసరాలను తీర్చుకోవడానికి కేంద్రం గల్ఫ్ హార్ముజ్ జలసంధిపై నిశితంగా దృష్టి సారిస్తుందన్నారు. ఈ రోజు ఇంధనం మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, పశ్చిమ ఆసియా ప్రపంచ ఇంధన అవసరాలలో విస్తృతమైన వాటిని తీరుస్తుందని గుర్తు చేశారు ఆయన. దీర్ఘకాలిక, స్వల్పకాలిక అవసరాలను తీర్చడానికి నిరంతరాయ అనుసంధానం కోసం భారత్ కృషి చేస్తుందన్నారు. దిగుమతి, ఎగుమతి అవసరాలను రోజువారీగా సమీక్షించే ఒక మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మోడీ చెప్పుకొచ్చారు. చూశారు కదా, ట్విట్టర్లో కూడా ఇది వీడియో వచ్చింది, మీరు చూడొచ్చు. స్పీకింగ్ ఇన్ ద లోక్సభ అని చెప్పేసి. ఈ విధంగా అయితే మోడీ గారు అన్నిటికీ సిద్ధంగా ఉండమని చెప్పేసి పిలుపునైతే ఇచ్చారు. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.